నెహమ్యా గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెహమ్యా గ్రంథంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. నెహమ్యా గ్రంథంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే, 1వ అధ్యాయము నుండి 6వ అధ్యాయం వరకు ఒక విషయము, 7వ అధ్యాయము నుండి 13వ అధ్యాయం వరకు, చివరి అధ్యాయము 13వ అధ్యాయము. ఈ 13వ అధ్యాయం వరకు ఇంకొక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 1 నుంచి 6 అధ్యాయాలు ద ఫిజికల్ కన్స్ట్రక్షన్, భౌతికమైన కట్టడం. 2వ భాగం ఏమిటంటే ద స్పిరిచువల్ కన్స్ట్రక్షన్, ఆత్మీయమైన కట్టడం, ఆత్మీయంగా కట్టబట్టం. దేవుడు కోరుకునేది ఏమిటంటే, నీవు శారీరకంగా కట్టబడాలి, ఆత్మీయంగా కట్టబడాలి. యూ హ్యావ్ టు బి బిల్డ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఫిజికల్ మేనర్ ఆల్సో. నువ్వు ఆత్మీయంగా కట్టబడాలి, శారీరకంగా కట్టబడాలి. నెహమ్యాను దేవుడు శారీరకంగా కట్టబట్టానికి వాడుకున్నాడు. ఏం కట్టబట్టానికి? ఏం కట్టాడు నెహమ్యా? యెరూషలేము యొక్క కోట గోడలు కట్టాడు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేము యొక్క కోట గోడలు. అక్కడ మనం చదువుతున్నాము, 52 దినములకు ప్రాకారములు కట్టబడెను. విత్ ఇన్ 52 days, 52 దినములలో. అంటే నెహమ్యా కప్పు అందించే నెహమ్యా, కప్ బేరర్గా ఉన్న నెహమ్యాను దేవుడు ప్రమోషన్ ఇచ్చి, అతన్ని దేవుడు గవర్నర్గా అపాయింట్ చేశాడు. ఓ వాట్ ఏ మైటీ గాడ్. ఈ పగల నుంచి చెప్తున్నాను, నీకు ప్రమోషన్ అన్నది, నీకు ఉద్యోగములో ఎదుగుదల అన్నది, నీకు కుటుంబములో ఎదుగుదల అన్నది దేవుడు ఎప్పుడు ఇస్తాడు అంటే, మొదటిది నీ హృదయములో ఉన్న ప్రజలను గూర్చిన భారం. ప్రభువా, నేను వాడబడాలి, నేను ఉపయోగించబడాలి, నేను అనేక మందిని కట్టాలి, నేను నీ నామ మహిమ కొరకు ఉపయోగింపబడాలి అన్న ఆలోచన నీకున్నప్పుడు, రెండవదిగా ప్రార్థన నీకున్నప్పుడు దేవుడు నీ స్థితిని మార్చబోతూ ఉన్నాడు. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. 1 కప్ బేరర్ బికేమ్ ద గవర్నర్. దేవుడు నీకు ప్రమోషన్ ఇస్తే ఎలాగే ఉంటుంది అన్నమాట అండి. ఓవర్ జంపింగ్ అంటారు దాన్ని. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులు ఇచ్చే ప్రమోషను నిన్ను పిసికి, నలిపి, చితక్కొట్టి, బాధ పెట్టి, తిప్పుకొని, నీ దగ్గర నుంచి డబ్బులు లాగి, అది చేసి ఇది చేసి మనుషులు ప్రమోషన్ ఇస్తారు. కానీ దేవుడు అలా కాదండి. దేవుడు నీకిచ్చే ప్రమోషన్, దేవుడు నీకిచ్చే ఎదుగుదల, దేవుడు నీకిచ్చే ఉయర్చ, నిన్ను దేవుడు అద్భుతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. ఈ పగలు ఈ వాక్యం వింటున్నా చాలామంది బిడ్డలతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ దినాల్లో నలిగిపోతూ ఉన్నావు, తెలుసు, బాధపడుతూ ఉన్నావు, భయపడుతూ ఉన్నావు. ప్రార్థన చేయి దేవుని దగ్గర. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. నిన్ను దేవుడు ఉపయోగించుకోబోతూ ఉన్నాడు. నీ ద్వారాగా కొన్ని కుటుంబాలు కట్టబోతూ ఉన్నాడు, కొన్ని మందిరాలు కట్టబోతూ ఉన్నాడు, కొన్ని గృహాలు కట్టబోతూ ఉన్నాడు. ఓ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు యూజ్ యూ మైటిలీ. అది ఎలా జరుగుతుందో నీకు తెలియదు, నీ చుట్టుప్రక్కల ఉన్న వారికి తెలియదు.
ఏమండి, యెరూషలేము నుండి మనుషులు వచ్చేంత వరకు నెహమ్యాకు కూడా తెలియదు. నెహమ్యా రాజు దగ్గర కప్పు అందిస్తూ ఉంటూ ఉన్న సమయంలో ఇంచుమించుగా క్రీస్తు పూర్వం 446 సంవత్సరంలో కిస్లేవు నెల అనే 9వ నెలలో, కిస్లేవు నెల 9వ నెలలో అతడు ఇలాగ ఆలోచిస్తూ ఉన్నప్పుడు తన సహోదరులు వచ్చి యెరూషలేము యొక్క పరిస్థితి చెప్పారు. యెరూషలేము యొక్క పరిస్థితి చెప్పిన ఏడవటం మొదలు పెట్టాడటండి. 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, నెహమ్యా కూర్చొని ఏడ్చెను. ఆమేన్. ఏమండి, the 4th verse, as soon as I heard these things, I sat down and wept and mourned for days. ఏడుస్తున్నామా అండి? ఏడుస్తున్నామా ఈ దినాల్లో మన దేశం కొరకు? ప్రార్థన వేరు, వీపింగ్ వేరు. ప్రేయర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వీపింగ్. ద ప్రేయర్ కమ్స్ ఫ్రమ్ అవర్ మౌత్, ద వీపింగ్ కమ్స్ ఫ్రమ్ అవర్ హార్ట్. ప్రార్థన చెయ్యాలి అన్నప్పుడు ప్రార్థన వస్తుంది. ఏడుపు అన్నది ఎప్పుడు పడితే అప్పుడు రాదండి. హృదయము పగిలినప్పుడు వస్తుంది. మొన్న నా దగ్గర దేవుని వాక్యం నేర్చుకున్న యవనస్తులు, అద్భుతమైన పరిచర్య చేస్తున్న యవనస్తులు, వారు తమ పరిచర్య ముగించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారని విన్నప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే భౌతికంగా ఏడుపు వచ్చింది, కానీ దేవుని చిత్తం. నేను అనుకునేవాడిని, నాకు సాధారణంగా ఏడుపు రాదు. మా నాన్నగారు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఏడ్చాను. తర్వాత అప్పుడప్పుడు దేవుని దగ్గర ఏడ్చేవాడిని. కానీ మొన్న ఈ విన్నప్పుడు హృదయం బ్రద్దలైపోయింది. ఈ పగల నుంచి చెప్తున్నాను, దేవుని బిడ్డలారా, మన దేశం కొరకు ఏడుద్దాం. మన దేశం కొరకు ఏడుద్దామండి, ఏడుద్దాం. ఈ దినాల్లో కావాల్సింది ఏడ్చే స్త్రీలటండి. ఇర్మియా గ్రంథంలో చెప్తూ ఉన్నాడు, రోదనము చేయు స్త్రీలను మీరు కనుగొనుడి. సెర్చ్ ఫర్ ద వీపింగ్ విమెన్, not the laughing women, not for the enjoying women, not for the entertainment women. ఈ దినాల్లో ప్రజలు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవారి కొరకు వెతుకుతూ ఉన్నారు. ఎవరు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు? బట్ గాడ్ ఈజ్ సేయింగ్ దట్ యు సర్చ్ ఫర్ ద వీపింగ్ విమెన్. ఈ పగల నుంచి చెప్తున్నాను, కొద్దిగా ఆలస్యమైన దేవుడు నాకు ఇచ్చే ఆరోగ్యము ఉన్నంత వరకు ఈ విషయాలు మీతో ఈ పగలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఏడ్చే బిడ్డలు కావాలి, ఏడ్చే బిడ్డలు కావాలి. నెహమ్యా ఏడ్చాడు. హీ గాట్ ద సుపీరియర్ జాబ్. ఈ పగల నేను చెప్తున్నాను, ఏడు, దేవుడు నీకు మంచి భవిష్యత్తు ఇవ్వబోతూ ఉన్నాడు. ఏడు. నేను పిల్లలతో కూడా అదే చెప్తూ ఉన్నాను, యవనస్తులతో చెప్తున్నాను, నువ్వు ఏడవాలి. దేవుని దగ్గర నీ సంఘము గురించి, విశ్వాసుల గురించి మీరు ఏడుద్దాం. నెహమ్యా వలె అద్భుతంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా 52 రోజుల్లో దేవుడు అద్భుతం చేశాడు. ఇక నేను ఆ భాగంలోనికి వెళ్ళటం లేదు, చాలాసార్లు జ్ఞాపకం చేశాను. ఇక 7వ అధ్యాయము నుండి ఆత్మీయంగా కట్టటము కొరకు దేవుడు ఎజ్రాను వాడుకున్నాడండి. ఎజ్రాను వాడుకున్నాడు. 7వ అధ్యాయం అంతా కూడా అక్కడ ప్రజలను కౌంటింగ్ చేయటం గురించి మనం చూస్తూ ఉన్నాం. లేవీల యొక్క లెక్క ఇదంతా కూడా అన్నమాట అండి. ఎంతమంది యెరూషలేములోనికి వచ్చారు,
అన్నది మనం చూస్తూ ఉన్నాం. నేను ఆ భాగంలోనికి వెళ్ళటం లేదు, కానీ 8వ అధ్యాయంలోనికి వచ్చినప్పటికీ చూడండి, మనం చూస్తున్నాము అక్కడ మొట్టమొదటిగా వాళ్ళు 7వ నెల అంటే యతానీము నెలలో పర్ణశాలల పండుగ జరపటం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, అక్కడ దేవుని వాక్యాన్ని వాళ్ళు వినిన తర్వాత ఆ పండగలో, పండగైనా దేవుని వాక్యం ఉండాలి. అదనమాట అండి అద్భుతం. ఈ దినాల్లో చాలా పండగల్లో వాక్యం ఉండటం లేదు. నేను మాట్లాడేది క్రైస్తవ పండగల గురించి. ఏమండి, అందువల్లనే దేవుడు ఈ పండగలను కొంతకాలం ఆపేడేమో అనిపిస్తుంది. చాలా క్రిస్మస్ పండగల్లో స్కిట్లు అవి ఇవి చాలా ఉంటున్నాయి, కానీ వాక్యం ఉండటం లేదండి. 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, అక్కడ ఒక పెద్ద పీఠం కట్టి ఆ పీఠములో ఎజ్రా నిలవబడ్డాడు. 5వ వచనములో ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి ప్రజలందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడు దానిని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులను కలిసిన సమాజమంతటిని, నేను 2వ వచనం చదువుతూ ఉన్నాను, 2nd verse, సమాజమంతటి ఎదుటను ధర్మశాస్త్ర గ్రంథము తీసుకుని వచ్చి, ఏమండి, అక్కడ నిలవబడి చదవటం మొదలు పెట్టాడు. జనులందరూ నిలవబడి దేవుని వాక్యాన్ని వినటం మొదలు పెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యమండి. ధర్మశాస్త్రం చదువుతూ ఉన్నారు. అందువల్లనే నేను ఈ దినాన్ని 8, 9, 10 అధ్యాయాలు మీ ముందు చదవాలని ఆశపడుతూ ఉన్నాను. వారు చదువుతూ ఉండగా వారందరూ కూడా 9వ వచనము మాటలు విని ఏడవటం మొదలు పెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, ఏడ్చే వారితో దేవుడు చెప్తూ ఉన్నాడు. 10వ వచనము చివరి మాట, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. దేవునికి మహిమ కలుగును గాక. For this day is holy to Lord, and do not be grieved, for the joy of the Lord is your strength. When you hear the word will make you to cry. And when you cry before the Lord, and you will get the real joy from the Lord. Amen. Understood? The word will make you to cry. Before I said, the preachings or the messages will not make you to cry. The stories will not make you to cry. But only the word will make you to cry, weep before the Almighty God. దేవునికి మహిమ కలుగును గాక. మరందరూ ఇక్కడ ఉన్నారనుకుంటున్నాను. వాక్యం వైపే మీ శ్రద్ధ. మీరు ఎక్కడ కూర్చున్నప్పటికీ దేవుడు నీకు సంతోషం ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ దినాల్లో నువ్వు ఏడిస్తే ఈ కరోనా తర్వాత నువ్వు సంతోషించబోతూ ఉన్నావు. ఓ మైటీ గాడ్, హల్లెలూయా. దేవుని వాగ్దానము, దేవుని ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడూ కూడా తన ప్రజల్ని ఏడ్చే విధంగా చేయడండి. ఏమండి, నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. ఈ దినాల్లో నువ్వు చదువు. రెండవదిగా ఏడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నువ్వు బలం పొందుకోబోతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక అప్పటి నుండి వారు 7 రోజులు
వాళ్ళు పండగ చేయటం మొదలు పెట్టారండి. అక్కడ మనం చదువుతూ ఉన్నాము, ప్రతిరోజు కూడా, అంటే 7 రోజులు అన్నమాట అండి. నేను ముందుగా చెప్పాను, పర్ణశాలల పండుగ 7 రోజులు. ఏమండి, అక్కడ మనం చదువుతున్నాము, మొదటి రోజు పరిశుద్ధ దినము 11వ వచనము, 13వ వచనము 2వ దినము, ఇలాగా ఒక్కొక్క దినము 18వ వచనానికి వచ్చేసరికి మొదటి దినము మొదలుకొని కడ దినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్రమును వినిపించుచు ఉండెను. ద 7 days కంటిన్యూలీ మేక్ దమ్ టు హియర్ ద వర్డ్. 7 రోజులు కూడా దేవునికి మహిమ కలుగును గాక. వారు 7 రోజులు దేవుని వాక్యాన్ని విన్న తర్వాత 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకున్నారు. 8వ అధ్యాయము పర్ణశాలల పండుగ. ఇక 9వ అధ్యాయము వారు ఏమండి 8 రోజులు అయిపోయింది, 7వ నెలలో 8 రోజులు అయిపోయింది. కొన్ని రోజులు బ్రేక్ అన్నమాట అండి. ఈ నెల 24వ దినమందు, ద 24th డే, 24th డే అంటే ఎన్ని రోజులు బ్రేక్ తీసుకున్నారు ఏమండి? 16 రోజులు బ్రేక్ తీసుకున్నారు అన్నమాట అండి. 8ని 16, 24వ రోజు అన్నమాట, ద 24th డే. ఎందుకో కానీ మరలా ఎజ్రాకు, అక్కడున్న పెద్దలకు, లేవీయులకు ఉపవాసం ఉండాలనిపించిందండి. దేవునికి మహిమ కలుగును గాక. నేను మొన్న చదివాను, ఉపవాసం అన్నది చాలా అవసరం అటండి. ప్రతి మనిషికి అవసరం. ఇది నాలో శరీరంలో కొంత బలహీనత, మందులు వాడటం వలన నేను ఉపవాసం ఉండలేకపోతున్నాను. కానీ ఏమండి, చాలామంది సలహా ఇస్తున్నారు, వద్దండి అని. ప్రార్థన చేస్తున్నాను, దేవుడు బలపరచాలని. ఉపవాసము మనిషికి చాలా అవసరం అటండి. ఫిజికల్గా డాక్టర్లు చెప్తున్నారు, ఫిజికల్గా ఉపవాసం ఎంత అవసరమో ఆత్మీయంగా కూడా ఉపవాసం అంతే అవసరం అండి. చూడండి, అక్కడ మనం చదువుతున్నాము, వారు గోని పట్టలు కట్టుకొని ఉపవాసం ఉండటం మొదలు పెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే అండి, దేవుడు ఎవరో అన్నది అర్థం చేసుకోవాలి అంటే ఉపవాసం ఉండాలండి. దేవుడు ఎవరో అన్నది అర్థం చేసుకోవాలంటే ఉపవాసం ఉండాలి. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. 5వ వచనం నుండి అన్నమాట అండి, ద ప్రేయర్ స్టార్ట్స్. 5వ వచనం నుండి. నిజంగా చాలా సుదీర్ఘమైన ప్రార్థన. ఇప్పటికే చాలామంది ఏమనుకుంటున్నారంటే, పాస్టర్ గారు అలసిపోయి ఉంటారు, వాక్యం ఆపేస్తే బాగున్ను అని అనుకుంటున్నారు. నేను 12:10కి మొదలు పెట్టాను, ఇప్పటికి 27 నిమిషాలు అవుతుంది. ఈ 27 నిమిషాలకే ఒక్కొక్కసారి మనకు అలసట వచ్చినప్పుడు, వీరండి ఉదయం మొదలుపెట్టిన ప్రార్థన సాయంకాలం వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారటండి. దేవునికి మహిమ కలుగును గాక. 37వ వచనం వరకు వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి ప్రార్థన నాకు మీకు దేవుడు దయచేయను గాక. ఇది ప్రార్థన అంటే ప్రార్థన మాత్రమే కాదండి, ఏడుపు వేరు, ప్రార్థన వేరని చెప్పాను కదండి. ఏడుపులోనేమో మన హృదయం బ్రద్దలవుద్ది, ప్రార్థనలోనేమో దేవుడు ఎవరో అన్నది మనకు అర్థమవుతుంది. ఇన్ వీపింగ్ our hearts will be broken and our agony will come out and we will cry before the Lord of our needs.
బట్ ఇన్ ప్రేయర్ అవర్ ఐస్ విల్ బి ఓపెన్డ్ అండ్ వి విల్ సీ ద ఆల్మైటీ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందండి? ప్రార్థనకి ఏడుపుకి ఉన్న మధ్య ప్రార్థనలో మనము దేవుణ్ణి చూస్తాం. మనం ఎవరమో మనకు కనిపిస్తుంది. ఏమండి? ఒకటి దేవుడు కనిపిస్తారు, రెండోది మనుష్యులు కనిపిస్తారు. ఇక్కడ నేను ఇంచుమించుగా 29 పాయింట్స్ రాశానండి దేవుడు ఎవరు అన్నది. ఇవన్నీ గుర్తుండవు కాబట్టి నేను రాశానండి 29 పాయింట్స్. మీరు అందరూ రాయాలి. 9వ అధ్యాయము 5వ వచనము నుండి 37వ వచనం వరకు వీరికి అర్థమైన దేవుడు. అంటే దేవుడు అంటే 29 పాయింట్స్లో మాత్రమే కాదు దేవుడండి. దేవుడు అన్కౌంటబుల్. ఆయన్ని మనం లెక్క పెట్టలేం. కానీ 27 విషయాలు వారు దేవుని గురించి క్లుప్తంగా, అంటే నేను కలిపి మళ్ళా రాశానులేండి. దేవుడు ఎవరో అన్నది 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈ పగల నేను చెప్తున్నాను, నీకు నాకు దేవుడంటే ఎవరో తెలియాలి. ఈ దినాల్లో దేవుడంటే ఎవరో తెలుసుకోవటం లేదు. మనం ఎవరి గురించో తెలుసుకుంటున్నాం. ఫలానా పాస్టర్ గారు అలాగా, ఫలానా వీళ్ళు ఎలాగా, ఫలానా వాళ్ళు ఇలాగా, ఫలానా వాళ్ళు ఇలాగా. నో, వీ షుడ్ నో అబౌట్ గాడ్. దేవుని గురించి తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను 9వ అధ్యాయం చెప్పడానికి ముందు 10వ అధ్యాయానికి కూడా వెళ్ళి 9వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తా అండి. దేవుని గురించి చెప్పడానికి ముందు వారు ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకున్నారో 10వ అధ్యాయంలో మనం చదువుతున్నాము, మేము ఒప్పుకొని స్థిరమైన నిబంధనను చేసుకుంటుమి. దేవుని గురించి నీకు తెలిసినప్పుడు నువ్వు ఒక నిబంధన చేసుకుంటావు. నిజంగా నేను ఈ దినాల్లో బలహీనంగా ఉన్నప్పుడు హాస్పిటల్లో దేవుడు నాకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చాడండి. అందువల్లనే నేను బ్రతికాను. దేవుడిని నేను అడిగాను, ప్రభువా నేను తట్టుకోలేకపోతున్నానని. డాక్టర్ గారు కూడా కొద్దిగా సీరియస్ అని చెప్పారు. ఎందుకో అంతగా అయిపోయింది సీరియస్నెస్, నాకు అర్థం కాలేదు. కానీ ఆ 3-4 దినాలు దేవుని దగ్గర నేను ప్రార్థన చేశాను, అడిగాను దేవుణ్ణి. దేవుడు ఎవరో అన్నది అర్థం చేసుకున్నాను. దేవుడు చెప్పాడు, నేను పరిశుద్ధుడు గనుక నువ్వు పరిశుద్ధుడిగా తీర్చబడాలి. ఇంకా నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. అప్పుడు నేను దేవుని దగ్గర కొన్ని తీర్మానాలు చేసుకున్నాను. నేను ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, నాతో పాటు మనం దేవుని గురించి తెలుసుకున్నప్పుడు మనంగా కొన్ని తీర్మానాలు చేసుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏమిటి ఆ తీర్మానాలు అంటే, మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళు ఏమండి దేవుని దగ్గర వారు ప్రమాణము చేసిరి, శపథము పూనుకొనిరి. ఏమిటి ఆ శపథం అంటే, we will follow the word. 28వ వచనము, 28th verse, 28వ వచనము చదువుతున్నాను. చివరి మాట, దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఓ ప్రైజ్ ద లార్డ్. వి విల్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కట్టడలను అనుసరించి నడుచుకుంటాం. దేవునికి స్తోత్రము. మేము వి విల్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని కట్టడలను అనుసరించాలి అంటే
దేవుని కట్టడలో మనకు తెలియాలి. చాలాసార్లు పాస్టర్ గారులమైన మేము ఏమంటామంటే, దేవుని కట్టడలను మీరు అనుసరించాలి, దేవుని కట్టడలను అనుసరించాలి. అందులో ఒకరు ఏమంటారంటే, ఏంటండి దేవుని కట్టడలు, తెలియనివి ఏం అనుసరిస్తామండి. అందువలన నేను చెప్పేది ఏమిటంటే, దేవుని కట్టడలే ఈ బైబిలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక దైవ సేవకులు చెప్పారు కదండి, దేవుని వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగెను, తెలివి కలిగెను. నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి, అదే కట్టడనమాట అండి. నువ్వు బైబిల్ పట్టుకొని, పుస్తకం పట్టుకొని, పెన్ను పట్టుకొని రాయి, ఇది కట్టడా. ఓకే, ఇది ఆజ్ఞ. వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువానిది ఏది కూడా అంటే అన్నీ అందులో రాసుకోవాలి. కోడి కానీ, గుడ్డు కానీ, చెంబు కానీ, డబ్బులు కానీ, బట్టలు కానీ, ఏమండి, దేన్ని నేను ఆశించకూడదు అని బైబిల్ క్లియర్గా చెప్తా ఉంది. ఏమండి, ఇవి కట్టడలు అన్నమాట అండి. రాయి, వీళ్ళు రాశారు కాబట్టే, వీరు విన్నారు కాబట్టే వీరు చెప్తూ ఉన్నారు ఏమిటంటే, మేము వాటిని అనుసరించదము. ఈ పగల మనం చెప్దామండి, వి విల్ ఫాలో, నాట్ ద పాస్టర్ గారు, వి విల్ ఫాలో నాట్ ద వరల్డ్లీ ప్రీచింగ్స్, వి విల్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. మేము మనుషులం కాదు ఫాలో అయ్యేది, మేము మనుషులం కాదు, లీడర్స్ని కాదు. ఈ దినాల్లో నాకు ఒకటి అర్థమవుతా ఉంది, గొప్ప గొప్ప వారి భూమిని విడిచిపెడతా ఉన్నప్పుడు, నోబడీ ఈస్ గ్రేట్ ఇన్ దిస్ వరల్డ్, ఎవ్రీవన్ ఈస్ ఈక్వల్ బిఫోర్ ద లివింగ్ గాడ్. మనమే చెప్తాం వాళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళది వీళ్ళిది అని. దేవుడు మనల్ని చూచినప్పుడు మనం అందరము దేవుని ముందు సమానమే. ఓ మైటీ గాడ్, హల్లెలూయా. ఈ పగలు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు, మొట్టమొదటి నిబంధన, మొట్టమొదటి ప్రమాణము, మనము దేవుని వాక్యమును అనుసరించుదుము. ఆమేన్. రెండవది ఏమిటంటే 30వ వచనములో, మేము అన్యులతో సహవాసము చేయము. చూడండి 30వ వచనములో, మేము మా దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యక వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయుందుము. వై? బికాస్ వీఆర్ సపరేటెడ్. నన్ను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు, నాకు కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను నమ్ముతూ ఉన్నాను, దేవుడు, నేను మొట్టమొదటిగానే చెప్పాను, నెహమ్యాను గవర్నర్ చేసిన దేవుడు నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచటానికి నమ్మకస్తుడు. వాళ్ళు చెప్తూ ఉన్నారు, we will not have the fellowship with the local people. ఈ లోకల్గా ఉన్న వాళ్ళతో మేము సాంగత్యము చేయము. ఇది నేను చెప్పిన మాట కాదు, పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నాడు, మేము సాంగత్యము చేయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము దేవుని వాక్యాన్ని ఫాలో అవుతాం. రెండోది, మేము అన్యులతో సహవాసం చేయం. ఇది నాలో చాలామంది యవనస్తులు లోకంలో పడిపోతూ ఉన్నారండి. దేవుని బిడ్డలారా, దేవుడు నీ కొరకు మంచివి సిద్ధపరిచాడు. ఈ దినాల్లో నేను ఒకటి అర్థం చేసుకున్నాను, మీరు కూడా ఆలోచించండి, మీరు కూడా ఆలోచించండి. ఏంటి అంటే, వాళ్ళు అనుకొని ఒక అబ్బాయినో ఒక అమ్మాయినో ఇది దేవుని చిత్తమండి అని వివాహం చేసుకుంటున్నారు.
తర్వాత దేవుని కృపలో అలాగ ముందుకెళ్తున్నారు. ప్రార్థన వలనో దేవుని కృప వలనో ఈడుస్తూ నెమ్మదిగా వెళ్ళిపోతుంది. కొన్ని కుటుంబాలు విడిపోతున్నాయి, కొన్ని కుటుంబాలు దుఃఖం, వేదన. తర్వాత నాకు తెలుసు, ఇద్దరు తిట్టుకోవటం, అనవసరంగా నిన్ను చేసుకున్నాను అని. తర్వాత ఇంకా ఎప్పుడు నెమ్మది ఉండదు, అలాగ వెళ్ళిపోతారు. అది వాళ్ళ ఇష్ట ప్రకారమైన వివాహం. కానీ వాళ్ళు ఏమంటారు దానికంటే దేవుని చిత్తం. ఇక రెండవ వివాహం ఉంది, అది దేవుడు సిద్ధపరిచిన వివాహం. దేవుడు ఎప్పుడూ కూడా ఎవరిని బలవంతం చేయడటండి. దేవుడు అంటాడట, ఇది మంచిది, ఇది చెడ్డది అంటాడటండి. మీకు అర్థమైందా? ఇది మంచిది, ఇది చెడ్డది, నీ ఇష్టం. ఎందుకంటే నీకు మంచి జ్ఞానం ఇచ్చాను. యూ చూస్ యువర్ సెల్ఫ్. నీకు మంచిది, నీకు చెడ్డది. నేను ఒక ప్రసంగం వింటా ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. అతను చెప్పాడు, ఇస్కరియోతు యూదా యేసయ్యను అమ్మేశాడు. ఇస్కరియోతు యూదా యేసయ్యను అమ్మేశాడు. పేతురు యేసయ్యను ఎరగనన్నాడు. యూదా అన్నాడు, నాకు యేసయ్య తెలుసు, ఇగో యేసయ్యను అమ్మేస్తున్నాను అన్నాడు. పేతురు అన్నాడు, నాకు యేసయ్య తెలీదు, యేసయ్య ఎవరో తెలియదు అని 3 సార్లు పొంకాడు. ఆ ముందు కొన్ని గంటల ముందు ఏమన్నాడంటే, నీతో పాటు నేను చచ్చిపోవడానికి కూడా రెడీ అన్న పేతురు, అబ్బే నాకు యేసయ్య ఎవరో తెలియదు అన్నాడు. కానీ పేతురు చేసిన మంచి పని ఏమిటంటే పశ్చాత్తాపం. దేవుని దగ్గర ఏడ్చాడు. ఇస్కరియోతు యూదా చేసింది ఏమిటంటే, వెంటనే వెళ్ళి ఉరితాడు వెతుకుతున్నాడట. ఉరితాడు ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి మందిరంలో పాడేసి ఉరితాడు వెతుకుతా ఉంటే దేవుడు అన్నాడట, ప్రార్థన చేయకుండా ఉరితాడు ఎందుకురా బాబు నీకు అన్నాడట. ఎవరితో? ఇస్కరియోతు యూదాతో. అప్పుడు యోధా అన్నాడట, నాకు ప్రార్థన వద్దు, నేను వెళ్ళి చచ్చిపోతాను, నాకు ప్రార్థన వద్దు, నేను వెళ్ళి చచ్చిపోతాను. వద్దు, నీకన్నా పెద్ద తప్పు చేశాడు పేతురు, కానీ పశ్చాత్తాపడ్డాడు, క్షమింపబడ్డాడు. నువ్వు కూడా వెళ్ళి ఏడు. అబ్బే నాకు ప్రార్థన వద్దు. ఇది నాలో చాలామంది యవనస్తులు అంటా ఉన్నట్లుగా, నాకు ప్రార్థన వద్దు, నాకు సెల్లే కావాలి, నాకు ప్రార్థన వద్దు, టీవీయే కావాలి, ప్రార్థన వద్దు, రోడ్డు మీద తిరుగుతాం. ఇది నాలో చాలామంది యవనస్తులు. యోధా కూడా ప్రార్థన వద్దు. అప్పుడు దేవుడు అన్నాడట, ఓకే ప్రార్థన వద్దని నువ్వు ఎంతగా చెప్తే నేనేం చేస్తాను, వెళ్ళు, నేను నీకు సహాయం చేస్తాను అన్నాడట. యోధా అన్నాడట, ఏ విషయంలో నువ్వు నాకు సహాయం చేయొద్దు అన్నాడట. మొత్తం మీద అతను తీసుకున్న తాడు చాలా బలహీనమైన తాడట. ఉరేసుకుంటా ఉన్నప్పుడు ఆ తాడు తెగిపోబోయేదట. దేవుడు ఏం చేశాడంటే ఆ తాడును గట్టిగా చేశాడట. చూసావా? నువ్వు చచ్చిపోదాం అంటే దేవుడు విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే నీతో దేవుడు చెప్పాడు, వద్దు. నీ ముందు దేవుడు మంచిది పెట్టాడు, చెడ్డది పెట్టాడు. అందువలన నువ్వు మంచిది కోరుకోవాలి. కొంతమంది ఏమంటారంటే, దేవుని చిత్త ప్రకారంగా మా అమ్మాయికి పెళ్లి చేస్తానండి, దేవుని చిత్త ప్రకారంగా మా అబ్బాయికి పెళ్లి చేస్తాను. ఉటిదే కట్నం చూసి పెళ్లి చేస్తారు, లేకపోతే ఏదేదో చూసి పెళ్లి చేసి అది ఎవరి మీద పెడతారు? దేవుని మీద పెట్టి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని మీదకి తోసేస్తారు. అందువల్లనే దేవుడు అన్నాడు అబ్రాముతో, అబ్రాము, ఈ విషయంలో నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు హాగరు, నువ్వు సారమ్మ తీసుకున్న డిసిషన్ కాబట్టి మీరిద్దరే చూసుకోండి, నా దగ్గరికి రావద్దు అన్నాడు. నీవు దేవుణ్ణి ఇన్వాల్వ్ చేస్తే దేవుడు నీ విషయంలో ఇన్వాల్వ్ అవుతాడు. ఆమేన్. విసుగు రావటం లేదు కదా, నేను ముగించేస్తా అండి.
దేవుణ్ణి నువ్వు ఇన్వాల్వ్ చేయాలి. ప్రతి విషయంలో నువ్వు చెప్పాలి, ప్రభువా నా బిడ్డ విషయంలో నేను ఎలా చేస్తున్నాను, నా ఇష్టం కాదు ప్రభువా, నీ ఇష్టమే జరగాలి. నా ఇల్లు విషయంలో, నా ఉద్యోగం విషయంలో, నా చదువు విషయంలో, లార్డ్ యు ఇన్వాల్వ్, నువ్వే దాంట్లో ఒక ప్రభువా అని దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు అద్భుతము చేయబోతూ ఉన్నాడు. రెండోది సపరేషన్. మొదటిది ఒబేయింగ్ ద వర్డ్, రెండోది సపరేషన్. మూడోది 31వ వచనములో మేము విశ్రాంతి దినములను, పరిశుద్ధ దినములను ఫాలో అవుతాం. ఈ దినాల్లో కరోనా కాబట్టి ఆదివారం కూడా చాలామంది మర్చిపోతున్నారు. ఆదివారం దేవుంది, నువ్వు దేవుని దగ్గర కూర్చోవాలి. అక్కడ చెప్తూ ఉన్నాడు, మేము విశ్రాంతి దినమందు వస్తువులను అమ్మము కొనము, మేము వ్యాపారం చెయ్యం. ఇట్స్ ద డే ఆఫ్ ద లార్డ్. దేవునిది, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు, దేవుని కొరకు తీర్మానం, దేవుని కొరకు తీర్మానం. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని కొరకు తీర్మానం. ఇక నాలుగోది 32వ వచనము నుండి మనం చూస్తా ఉన్నాము, దేవుని పని కొరకు నేను ఖర్చు పెడతాను. మన దేవుని మందిరపు పని అంతటి విషయములోను అలాగుననే నిర్ణయించుకుంటేమి. 33వ వచనము, మేము దేవుని పని కొరకు ఖర్చు పెడతాం. మీకు తెలుసో లేదో కానీ దేవునికి ఇవ్వటం అన్నది ఏదో మీరు ఏమండి తప్పదు అన్నట్లుగా ఇవ్వటం కాదు. కొంతమంది తప్పదు అన్నట్లుగా, తప్పదు కాదు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి? ఎలాగివ్వాలి అట? ఎలాగివ్వాలండి? మనస్ఫూర్తిగా, సంతోషముగా దేవునికి నువ్వు ఇవ్వటం మొదలు పెడితే, అక్కడ మనం చదువుతూ ఉన్నాము, వారంటూ ఉన్నారు 35వ వచనము చివరి, ప్రభు మందిరమునకు తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి. అన్నీ కూడా మా జ్యేష్ఠ పుత్రులను, పశువులలో తొలిచూలను. పోయిన వారం కూడా పరిశుద్ధాత్మ దేవుడి విషయాన్ని మాట్లాడారు. దేవునికి ఇవ్వటములో ముందుండే ఒక తీర్మానం అన్నమాట అండి. తెలుచూలు మన దేవుని మందిరములో సేవ చేయు యాజకుల యొద్దకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి. మా పిండిలో ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణలో సకల విధములైన వృక్షములు, ఫలములు, ద్రాక్షారసము, నూనె మొదలైనవి మేము మందిరము దగ్గరికి తీసుకొని రావటం మొదలు పెట్టాం. నాలుగోది పని కొరకు ఇవ్వటం, పని కొరకు ఇవ్వటం, ఖర్చు పెట్టటం. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది అనుకుంటూ ఉంటారు, మేము ఖర్చు పెడుతున్నాం కదండి. ఇక్కడ చెప్పబడింది ఏమిటంటే, యాజకుల యొద్దకు తీసుకొని వచ్చితమి. పాస్టర్ గారు కూడా దశమ భాగం తీయాలి. చాలామంది పాస్టర్ గారులు అనుకుంటారు, మేము ఎవరికండి? ఎవరికో కాదు, దశమ భాగము నువ్వు తీయాలంతే. పాస్టర్ గారితో చెప్తున్నాను, ఇవ్వటం. ఇక ఐదవదిగా మనం చదువుతూ ఉన్నాము, చివరి మాట అండి, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఇంగ్లీష్లో చాలా చక్కని మాట రాయబడింది, వీ విల్ నాట్ నెగ్లెక్ట్ ద హౌస్ ఆఫ్ అవర్ గాడ్. దేవుని మందిరానికి చాలామంది నిర్లక్ష్యం అన్నమాట అండి. నిర్లక్ష్యం, నెగ్లజెన్సీ. దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తా ఉంది, దేవుని మందిరమును గూర్చిన నిర్లక్ష్యము, దేవుని పనిని నిర్లక్ష్యముగా చేయువానిని దేవుడు ఏం చేస్తాడంటే తృణీకరిస్తాడటండి. దేవుని పనిలో, దేవుని మందిరపు విషయంలో నీకు నిర్లక్ష్యం ఉండకూడదు. 5 తీర్మానాలు
ఎప్పుడండి? దేవునిని చూచిన తరువాత. దేవునిని చూచిన తర్వాత. ఇక నేను ఇప్పుడు 29 పాయింట్స్ చెప్తే చాలా టైం అయిపోద్ది, కాబట్టి నేను ముగిస్తాను. మనము దేవునిని చూడాలి. మీరు రాయండి ఇంటికి వెళ్ళిన తర్వాత. చాలామంది ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి భోజనాలు చేసిన తర్వాత టైంని బట్టి రాయండి. ఏమంటున్నాడో తెలుసండి? నా దేవుడు అద్వితీయుడు. 6వ వచనము, మై గాడ్ ఈజ్ ద ఓన్లీ గాడ్. మొదటిది, ఆయన అద్వితీయుడు. నా దేవుడు సృష్టికర్త. హీ ఈజ్ ద క్రియేటర్. నా దేవుడు అబ్రాముని ఏర్పరచుకున్నట్లుగా మనల్ని కూడా ఏర్పరచుకునే దేవుడు. ఈ పగలు నేను చెప్తున్నాను, మన దేవుడు మనల్ని ఏర్పరచుకునే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత నేను చాలా స్పీడ్గా వచ్చి 18వ విషయం చెప్తున్నానండి. ఆయన మనకు వాక్యాన్ని ఇచ్చాడు. 13వ వచనము, ఆయన మనకు హీ గేవ్ ద వర్డ్, హీ గేవ్ ద స్టాట్యూస్. అవి ఎలాంటి స్టాట్యూస్ తెలుసండి? మేలుకరములైన కట్టడములు. నోట్ చేసుకోండి. నా దేవుడిచ్చినవన్నీ కూడా మేలుకరమైనవే. ఓ వాట్ ఏ గాడ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కానీ నా ప్రజలు ఎలాగైపోయారంటే 16వ వచనము, నీ ఆజ్ఞలకు చెవి యొగ్గలేదు, అవిధేయులు అయిపోయారు, కఠినపరుచు